సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం కౌసల్యా సుప్రజా బాబు పూర్వ సంధ్యా ప్రవర్తతే. రామకృష్ణ గారు ఇంట్లో ఉన్నారా? ఉన్నారండి. కర్తవ్యం దైవమాన్నికం అన్నట్లు వాళ్ళ అబ్బాయివి కదూ? అవునండి. ఇప్పుడు ఏం చేస్తున్నావు బాబు? బైక్ తుడుస్తున్నాను. అది కాదు బాబు, మీ నాన్నగారు నువ్వు డిగ్రీ చేసావన్నారు, జాబ్ ఏం చేయట్లేదా? ట్రై చేస్తున్నాను. అయితే పని పాట లేదన్నమాట. రామకృష్ణ గారికి ఖాళీగా తిరిగి కొడుకున్నాడంటే నమ్మలేదు కానీ నిజమే. అందరూ బీటెక్, ఎంటెక్, పిహెచ్డీలు చేస్తుంటే నేను డిగ్రీ BA చేశాను. ఇంత కాంపిటీషన్లో ఉద్యోగం రావడమే కష్టం. ఇక నాకున్న క్వాలిఫికేషన్కి మరీ కష్టం. గాయమైతే దానికి మందు రాయడానికి బదులు కారం చల్లడానికి చూస్తుంది ఈ లోకం. ఖాళీగా ఉంటే కన్నెత్తైనా చూడరే అమ్మాయిలు. దానికి తోడు అందరూ అడ్డమైన పనులు చెప్తుంటారు. రే, కొంచెం కాలేజీలో డ్రాప్ చేయరా. సినిమా టికెట్లు బుక్ చేసి పెట్టరా. నా లవర్ని పికప్ చేసుకోవాలరా. ఇదంతా భరించలేక నిన్న ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. అక్కడ కూడా జాబ్ రాదని అర్థమైంది. అందరికీ ఏదో రోజు స్పెషల్ డేగా ఉంటుంది. నా లైఫ్లో కూడా ఒక స్పెషల్ డే ఉంటుందేమో, చూద్దాం. అరే విష్ణు, స్మాల్ ఫేవర్ రా. ఏంట్రా? ఏం లేదురా, ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు ఊరు నుంచి వచ్చింది. తనని ఇంటర్వ్యూకి తీసుకెళ్ళాలిరా. నాకేమో ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. సో నేను తీసుకెళ్ళను, నాకు అర్జెంట్ పని ఉంది. రే, నీకు పని ఏంట్రా? ఎవరికైనా చెప్తే నవ్వుతారు. సరే సరే తీసుకెళ్తాను. విష్ణు, మేఘనరా. హాయ్. హాయ్. నాకు ఆఫీస్ టైం అయిందిరా, వెళ్ళొస్తాను. సరే బాయ్. ఓకే. ఎక్కండి. అమ్మాయిని దూరం నుంచి చూస్తే బాగానే ఉంటుంది, కానీ పక్కన కూర్చుంటేనే బాడీ షివరింగ్. ఏమో, నువ్వేం చదువుకున్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వేం అనుకోకు, నేను ఇలాగే ఫ్రెండ్లీగా మూవ్ అవుతాను. ఈ రోజుల్లో డిగ్రీ BA చేయడం ఏంట్రా? ఎలాగో నీకు పని పాట లేదు కదరా. యాక్చువల్లీ MBA కంప్లీట్ చేశాను, మంచి కంపెనీలో జాబ్ వచ్చింది, నాకు నచ్చక వదిలేశాను. ఓహో, సరే సరే, ఆఫీస్ ఇక్కడే ఆపు. ఏంటి, నువ్వు MBA చేసావా? మరి రాఘవన్ని ఏంటి BA డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నామని చెప్పాడు? అయినా ఈ రోజుల్లో డిగ్రీ BA ఏంటో. ఏంటి, ఫీల్ అయ్యావా? నేనే ఫీల్ అవ్వలేదు. సారీ సారీ, నేనేదో సరదా కన్నాను. సరే, లోపలికి వెళ్దామా? పర్లేదు, నేను ఎక్కడే ఉంటా. సరే, కనీసం ఆల్ ది బెస్ట్ అని చెప్పవు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీ ఫైల్ ఏది? సరే.
ఓకే ఓకే, నేను అలా పక్కన ఉంటాను, మీరు కానిచ్చేయండి. ఇట్స్ ఓకే, రండి. సిగరెట్లు ఎక్కువ తాక్కోయ్, అసలే రోజులు బాగాలేవు. అయినా ఇంటికి ఇంత తొందరగా వెళ్ళి ఏం చేస్తాం? సిటీ చూపించొచ్చు కదా. ఏంటోయ్, ఏం మాట్లాడవు? ఒకసారి బండి ఆపు. ఆపు. ఫేస్ ఏంటి అలా పెట్టావు? నా ఫేసే అంతా. అలా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టకోయ్, భలే ముద్దొస్తావు. నిన్ను నువ్వెప్పుడు తక్కువ అంచనా వేసుకోకోయ్. నీకంటూ ఓ టైం వస్తుంది, అప్పుడు నువ్వేంటో అందరికీ అర్థమవుతావు. అవును, మీ ఇంటర్వ్యూ ఏమైంది? కాల్ చేస్తా అన్నారు. ఒక అమ్మాయి నాకు ఇంత దగ్గరగా రావడం కలలా ఉంది. తన చిలిపి చేష్టలు చూస్తుంటే నవ్వొస్తుంటుంది. తింటావా? ఇవ్వు. వద్దులే. తను నాకు పరిచయమై కొన్ని గంటలే అయినా కొన్ని రోజుల పరిచయంలా అనిపిస్తుంది. కొంతమందికి మాత్రమే అరుదైన మనుషులు పరిచయం అవుతుంటారు. తను రా కూర్చో. ఎక్కడికి? చెప్తా కదా. అవును, వాళ్ళ ముందు నీ గర్ల్ ఫ్రెండ్ అని బిల్డపిచ్చావులే. ఏ ఆ ఫ్యాషన్ ఉండాలోయ్. అవును, నువ్వేమని ప్రేమించలేదా? నాకు పడతారంటావా? నీ వర్క్ విషయం పక్కన పెడితే నీకేం తక్కువోయ్. నీ ఇన్నోసెన్స్ ఎవరికి నచ్చదు? ఒక అమ్మాయి ముందు సిగరెట్ కాల్చకూడదన్న సంస్కారం ఎంతమందికి ఉంటుందోయ్. అమ్మాయి మీద చేస్తే తప్పుకున్నాం, ఇంతకన్నా బుద్ధిమంతుడు ఇంకెవరుంటారోయ్. ఒక నిమిషం.
ఊరికి వెళ్ళాలి, పద. ఏంటి ఇంత అర్జెంటుగా? ఏం లేదు, పద. చెప్పొచ్చు కదా. ఏం లేదు, రేపు నాకు పెళ్లి చూపులు, సో అర్జెంటుగా బయలుదేరి రమ్మన్నారు. నీ నంబర్ తన మీద ఉంది ప్రేమో అభిమానమో తెలియదు కానీ తన దూరం అవుతుందనే టెన్షన్లో అలా చేసేసాను. ఇంత బ్యాడ్ సిచ్యువేషన్లో గుడ్ న్యూస్, నాకు జాబ్ వచ్చింది. ఏం బాబు, ఇంత టిప్ టాప్గా రెడీ అయ్యి వెళ్తున్నావు? బజార్లో తిరగడానికేగా? లేదు, ఉద్యోగానికి. ఇప్పుడో చిన్నపాటి గర్వం వచ్చింది మనసులోకి, కానీ మేఘనాతో పరిచయం, తనకు దగ్గర అవ్వడం, తనతో జాలీగా తిరగడం, తనకు ముద్దు పెట్టడం, తన దూరం అవ్వడం, నాకు జాబ్ రావడం, ఆ ఒక్కరోజు ఒక్క క్షణంలో గడిచింది. అందరి లైఫ్లో ఏదో ఒక రోజు స్పెషల్ డేగా ఉంటుంది. నా లైఫ్ని మార్చేసిన ఆ రోజు నాకు స్పెషల్ డే. నా పెళ్ళి క్యాన్సిల్ అయింది తెలుసా నీకు? అంటే నేనే చేంజ్ అని అనుకో. ఇంట్లో వాళ్ళకి హైదరాబాద్లో ఒక అబ్బాయి నచ్చడని చెప్పి వచ్చేసాను. ఎవరా అబ్బాయి? ఎంత ధైర్యం ఉంటే అలా ముద్దు పెట్టుకుంటావు?
మరీ అలా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టకురా, ముద్దు చేస్తున్నావు. అరే ముద్దు, ఎవరో అబ్బాయి అయితే నీ దగ్గరికి ఎందుకు వస్తాను? ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? నేనైతే ఆఫీస్కి వెళ్తాను. ఏంటి, నీకు జాబ్ వచ్చిందా? కంగ్రాట్స్. మరి ఈరోజు డుమ్మా కొడితే ఒప్పుకుంటారా? జాయిన్ అయిన 3 రోజే డుమ్మానా? నేనేమో నీ గురించి ఇంట్లో గొడవ పెట్టుకొని ఇక్కడికి వస్తే నువ్వు జాబ్ అంటే ఏంటోయ్. సరే సరే. ఆ రోజు కూడా టెన్షన్లో సరిగ్గా బుద్ధి పెట్టలేకపోయాను. ఒకసారి ట్రై చేద్దామా? అంత సీన్ లేదమ్మా, అవన్నీ పెళ్ళైన తర్వాతే.